గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ఉద్యోగులు చలనం లేకుండా 5 ఏళ్లుగా ఒకే దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం 1995 సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ కి శాపంగా మారింది. వైసీపీ చేసిన నిర్వాకానికి తోడు 30 ఏళ్లుగా అనేక ఉత్తమ పోలీస్ మోడల్ సాధించినా ప్రమోషన్లు రాక ఇంకా ఇన్స్పెక్టర్లుగానే ఉద్యోగాలు చేస్తున్నారు. మౌనంగా రోధిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణకై ఎదురు చూస్తున్న ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. విజయవాడ ఉంచే ప్రయత్నం చేయట్లేదు, మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటన విజయవాడ ఉంచే ప్రయత్నం చేయట్లేదు, మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో 1995 బ్యాచ్ ఈ పేరు చెప్తే చాలు ఏ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి కూడా కన్నీరు మున్నీరుగా తనకున్న గాథనైతే చెప్తూ ఉంటారు. దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ప్రకారం జరగాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ ఏవి కూడా ఈ యొక్క 1995 బ్యాచ్కి మాత్రం ఇంకా దక్కలేదని చెప్పాలి. మొదటి నుంచి కూడా 1995 బ్యాచ్ మాత్రం ఇంకా ప్రమోషన్ లేకుండా 30 సంవత్సరాలుగా అయితే ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతుంది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి 96 కానీ 97, 98 బ్యాచ్ ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రమోషన్ల ద్వారా డిఎస్పీలుగా అయితే ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అదే బైఫర్కేషన్కి ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిస్థితి అయితే ఏదైతే 1995 బ్యాచ్ మాత్రం ఇప్పటికే అడిషనల్ ఎస్పీ స్థాయిలో కూడా తెలంగాణలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ 1995 బ్యాచ్ అంటే కూడా ఇంకా ఇన్స్పెక్టర్లుగానే కొనసాగుతూ వారికా కొంతమంది అయితే ఇప్పటికీ రిటైర్మెంట్ అయిపోయిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. కొద్దిమంది అయితే ఇంకా కొద్దిమంది మాత్రం ఇంకా బ్రతుకు జీవుడా అన్నట్లు సర్వీసు అంతా ఉన్న ఎక్కడ మచ్చ లేకుండా ఎక్కడ పోలీస్ మెడల్స్ అంటే రాష్ట్రపతి మెడల్స్ కానీ ఇటు పోలీస్ సేవా పథకాలు అన్ని రకాల పథకాలు పొందినా కూడా కానీ వారికి మాత్రం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వారిని మాత్రం ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్లుగానే వారిని పరిగణనలోకి చేస్తున్న పరిస్థితి అయితే చాలా అధ్వానమైన ఘోరమైన పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయని చెప్పచ్చు. కానీ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అయితే ప్రధానంగా ఒకటే చెప్పింది, సీనియారిటీని ప్రాతిపదికన చేసుకుని మాత్రం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా కూడా సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం చెప్పినా కూడా ప్రభుత్వాలు అయితే వాటన్నిటిని బేఖాతరు చేస్తూ జూనియర్స్గా వచ్చిన అందరికీ కూడా ప్రమోషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 96 బ్యాచ్ ఇప్పటికే డిఎస్పీలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. కానీ వీటన్నిటి వెనుక కూడా కొన్ని రాజకీయ కారణాలు లేకపోలేదని చెప్పాలి. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు నుంచి ఎక్కువ శాతం రాయలసీమలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్ ఉండటం, దీంతోపాటు ఎక్కువ సీట్లు రాయలసీమ నుంచి రెడ్లి సామాజిక వర్గం గెలవటం కూడా పాపం 1995 బ్యాచ్కి ఒక శాపంగా మారింది. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి మంత్రులు ఏదైతే ఉన్నారో 5 మంత్రులు కూడా ఈ 5 కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 1995 బ్యాచ్కి కాకుండా 96 బ్యాచ్ను కూడా ప్రమోషన్లు కల్పించి దొడ్డిదారిలో ఇప్పటికే డిఎస్పీలుగా కొనసాగుతున్నట్లు పరిస్థితులు చూస్తాను. కానీ జూనియర్స్గా ఉన్న వారికి ఈరోజు సెల్యూట్ కొట్టాల్సిన కర్మ అయితే ఈరోజు ఉన్నటువంటి 1995 సర్కిల్ ఇన్స్పెక్టర్లకు అయితే ఈరోజు అయితే ఎదురవుతున్నటువంటి పెద్ద సమస్యగా మారిపోయింది. కానీ ఈ యొక్క ప్రధానమైన సమస్య ఎక్కువగా వెస్ట్ గోదావరి రీజన్లో మాత్రం ఈ ప్రధానంగా కనబడుతుంది. ఎవరికి కూడా మచ్చలేదు, ఎక్కడా కూడా అవినీతి మరక అంటుకునేటువంటి చాలా నిజాయితీగా పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్లు అయితే మనకు తారసపడుతూనే ఉంటారు. కానీ వీరందరికీ చేసినటువంటి నిజాయితీకి గుర్తింపుగా ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్గా కొనసాగడం చూసుకుంటే చాలా బాధాకరంగా కనిపిస్తుంది. మరి కొద్ది నెలల్లో కానీ కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు 2-3 సంవత్సరాల సర్వీస్ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.
ఎక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయిపోతామేమో, ఇన్ని 30 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఇంకా ప్రమోషన్లు ప్రభుత్వం నుంచి పొందకపోవడం అత్యంత బాధాకర విషయం. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తా ఉన్నాం. అది కూడా ఏదైతే పశ్చిమ గోదావరి రీజన్లోనే ప్రధానంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఈ విషయం పైన వైఎస్ఆర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైనటువంటి అనేక సార్లు మాకు ప్రమోషన్లు రాలేదు, మా ప్రమోషన్లు ఒక్కసారి పరిశీలించడానికి సంబంధిత మంత్రుల నోటీసులు కూడా అనేక పర్యాయాలు తీసుకెళ్ళినా కూడా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ బెదిరింపులకు కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం ఉంది. మీరు ఏ విషయంలో మాట్లాడండి, ఈ యొక్క ఏదైతే 95 బ్యాచ్కు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ల ప్రమోషన్ సంబంధించి మాత్రం అడగద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వ సలహాదారులు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.